మా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చెబుతున్నారు, పేదవాళ్లకు 3,000 ఉన్న పెన్షన్ని 4,000 ఇచ్చి పేద ప్రజల జీవితాలలో వెలుగు నింపుతుంటే మా వైసీపీ వాళ్ళకి చీకటి కనబడతా ఉంది. అంటే మా వైసీపీ వాళ్ళకి కళ్ళు లేని కబోదులు అంటున్నాను. వాళ్ళ కళ్ళు మెరుగుపడాలి, మా అభివృద్ధి కనబడాలంటే కంటి అద్దాలు వాళ్ళకి ఉచితంగా ఇస్తున్నాను. అయ్యా వైసీపీ సోదరులారా, మీ కంటి చూపు తగ్గింది, మా దగ్గర ఈ ఉచిత కంటి అద్దాలు తీసుకొని మీరు మీ కంటిని మెరుగుపరుచుకొని మా అభివృద్ధి ఏదైతే మా మేనిఫెస్టో సూపర్ 6 ఉందో అది ఈ అద్దాలు పెట్టుకుంటే అప్పుడు మీకు కనిపిస్తుందని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. వైసీపీ వాళ్ళ నాటకాలు, రోజుకొక నాటకాలు, గంటకొక వాళ్ళకి ఒక డ్రామా. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మా మేనిఫెస్టో సూపర్ 6 ఇట్స్ ఏ ఛాలెంజ్ ప్రోగ్రామ్ అని గర్వంగా చెప్పుకుంటున్నాను. మా మేనిఫెస్టో చూసి వైసీపీ గొడ్డలి పార్టీ వాళ్ళు భయపడుతున్నారు, మా మేనిఫెస్టోని తక్కువ చేయాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ఒక్క విషయము చాలా క్రిస్టల్ క్లియర్గా చెబుతున్నాను, మేనిఫెస్టోని మీరు కాల్ చేస్తే మా హామీలు కాలిపోవు, పేపర్ చించేస్తే ప్రజల నమ్మకం పోదు. మా సూపర్ 6 హామీలలో ఉన్న ప్రతి ఒక్క మాట ప్రజల కోసము, మా ఆంధ్ర రాష్ట్ర ప్రజల పిల్లల భవిష్యత్తు కోసము. తల్లికి వందనం ఒక్క పిల్లవాడికి కాదు, 2 పిల్లలకు కాదు, ఇంట్లో ఎంతమంది చదివే పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తానని ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉందంటే మా తెలుగుదేశం ప్రభుత్వం అని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే దీపం పథకం, ఆడబిడ్డల కష్టాలు తెలుసుకొని కట్లు పోయిపోయినా వాళ్ళు వంటలు చేసుకునే బాధలు చూస్తే సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చి మహిళలు ఆదుకున్న ఏకైక ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వం, బీజేపీ, జనసేన, తెలుగుదేశం ప్రభుత్వం అని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే స్త్రీలకు ఉచిత బస్సు, రాష్ట్రంలో ఏ దేవుడికి మొక్కాలన్నా, శ్రీశైలం తిరుపతి మొక్కలు తీర్చాలన్నా స్త్రీ బస్సు, మహిళలకు స్త్రీ బస్సు కలిగించి వాళ్ళకి సౌకర్యం కల్పించిన ఘనత మహానుభావుడు మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు అని బల్లం గుద్ది చెబుతున్నాను. అలాగే రైతు సంక్షేమం, రైతు బాగుంటే దేశం బాగుంటుందని ఒక మంచి ఉద్దేశంతో కేంద్రం సహకారంతో ఆంధ్ర బడ్జెట్తో జోడించి సంవత్సరానికి ప్రతి రైతు కుటుంబానికి 20,000 చొప్పున ఇచ్చి ఆర్థిక సాయం అందించిన ఏకైక ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వము.